వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం, ఉత్తరాఖండ్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి యూసీసీని ఆమోదించిన మొట్టమొదటి రాష్ట్రంగా వార్తల్లో నిలిచింది. అసలు యూసీసీ అంటే ఏంటి, ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఎందుకు చేసిందో చూద్దాం. సో యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌరస్మృతి. ఉమ్మడి పౌరస్మృతి. భారతదేశంలో వివిధ మతాలు ఉన్నాయి. వివిధ మతాలకు సంబంధించి ఎలా ఉంటుంది, ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు హిందూ మతం చూసుకున్నాం. హిందూ మతానికి సంబంధించి హిందూ మతానికి సంబంధించి వివాహం, అన్ని మతాలు వివాహం, విడాకులు, అలాగే దత్తత, వారసత్వం, ఆస్తి, వీటికి సంబంధించి ఒక్కో మతానికి ఒకలాగా ఉన్నాయి. దాన్నే పర్సనల్ లాస్ అంటారు అనమాట. ఆ పర్సనల్, ఇప్పుడు హిందూ మతానికి సంబంధించి ఒక చట్టం, అలాగే ముస్లిమ్స్కి సంబంధించి ఒక చట్టం, క్రిస్టియన్స్కి సంబంధించి ఒక చట్టం, పార్సీలకు సంబంధించి ఒక చట్టం. సో భారతదేశంలో వివిధ మతాల వాళ్ళు ఉన్నారు. ఆ మతాల వాళ్ళకి సపరేట్గా ఆ మతానికి సంబంధించిన పర్సనల్ లాస్ ఉన్నాయి. సో మనకి సంబంధించి ఏంటంటే ఆర్టికల్ 44 మనకి సంబంధించి ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పి అంటారు. ఈ యొక్క ఆదేశిక సూత్రాలు మన రాజ్యాంగంలో 4th పార్ట్ 36 నుంచి 51 ఈ మధ్యలో ఆదేశిక సూత్రాలు చెప్పి, ఆ ఆదేశిక సూత్రాల్లో కూడా 44 ఆర్టికల్ 44 అనేది ఏం చెప్తుందంటే ఉమ్మడి పౌరస్మృతి చెప్తుంది. ఈ యొక్క ఉమ్మడి పౌరస్మృతి అంటే భారతదేశంలో అన్ని మతాలతో సంబంధం లేకుండా దేశ పౌరులందరికీ ఒకే రకమైన వ్యక్తిగత చట్టాలు తేవడమే యొక్క ఉమ్మడి పౌరస్మృతి యొక్క లక్ష్యం. దానిలో భాగంగా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారి అధ్యక్షతన ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారనమాట. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారు ఎవరంటే సుప్రీంకోర్టుకి సంబంధించి జడ్జి అనమాట. సో ఈమె ఆధ్వర్యంలో కమిటీ ఏర్పడింది. దేనికి అంటే ఉత్తరాఖండ్కి సంబంధించి యూసీసీ అమలుకి సంబంధించి. దానిలో భాగంగా ఉత్తరాఖండ్ ఆమెకు సంబంధించి ఏంటంటే దాదాపు 2 లక్షల మంది సంబంధించి కొన్ని మెయిల్స్ కానీ వివరాలను కానీ ఆమెకి పంపడం జరిగిందన్నమాట. దానిలో భాగంగా అన్నింటి గురించి పర్సనల్గా అన్ని చూసుకుని ఉత్తరాఖండ్ గవర్నమెంట్కి సంబంధించి యూసీసీకి సంబంధించి గైడ్లైన్స్ ఆమె రూపొందించారు. దానిలో భాగంగా ఏంటంటే ఫిబ్రవరి 7వ తారీఖున ఉత్తరాఖండ్కి సంబంధించి అసెంబ్లీ అనేది ఆమోదించింది. తర్వాత ఏంటంటే రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. లేటెస్ట్గా ఈ మంత్ 11వ తారీఖున రాష్ట్రపతి గారు ఆమోదం తెలిపారనమాట. సో స్వాతంత్రం అనంతరం ఒక భారతదేశం సంబంధించి మన స్టేట్కి, ఏదైతే ఉత్తరాఖండ్ స్టేట్కి ఉమ్మడి పౌరస్మృతి వచ్చిందనమాట. సో దీనిలో భాగంగా ఏంటంటే అక్కడ ఒక మతాలకు సంబంధించి పర్సనల్ అంటే సపరేట్గా ఉండవు. ఇప్పుడు అన్ని మతాలకు సంబంధించి ఒకే విధమైన పర్సనల్స్ ఇప్పుడు ఎలాగుంటాయి అంటే ఇప్పుడు మన హిందూ మతం కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ చూసుకుంటే కనుక చాలా మతాల్లో ఆడవాళ్ళకి సంబంధించి వివక్షతకు గురయ్యారనమాట. ఆ వివక్షతని అరికట్టలాగా ఉమ్మడి పౌరస్మృతి ఉపయోగపడుతుందని చెప్పి ఉత్తరాఖండ్కి సంబంధించి సీఎం పుష్కర్ధామ్ గారు ట్విట్టర్లో చెప్పారనమాట. సో ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ఉత్తరాఖండ్ కదా, మరి స్వతంత్రానికి పూర్వమే గోవా రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉందన్నమాట. ఎందుకు గోవాలో అమల్లో ఉందంటే గోవా అనేది పోర్చుగీస్ కాలనీ అనమాట. సో స్వతంత్రం ముందే గోవాలో యూసీసీ అనేది అమలు చేయబడింది అనమాట. సో స్వతంత్రం అనంతరం ఒక రాష్ట్రానికి, ఏదైతే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి యూసీసీ అమలైంది. దానిలో భాగంగా మనం స్టాటిక్ పార్ట్లో చూసుకుంటే కనుక ఏ పార్ట్లో ఇది ఉంది, సో చూసుకుంటే 4th పార్ట్లో ఉంది. అలాగే ఆర్టికల్ చూసుకుంటే కనుక 44. సో ఇవేంటంటే మనకి ఎందుకు దీన్ని తొందరగా ఇంప్లిమెంట్ చేయలేదు, ఇప్పటిదాకా ఎందుకు పట్టిందంటే ఇవి చూసుకుంటే కనుక ఇవి కాన్కరెంట్ లిస్ట్లో ఉన్నాయి. అంటే కాన్కరెంట్ లిస్ట్లో కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేయవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టాలు చేయవచ్చు అనమాట. సో దానిలో భాగంగా ఒక్కో స్టేట్ అంటే ఉత్తరాఖండ్ స్టేట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది, నెక్స్ట్ అస్సాం అని చెప్పి వార్తలు నిలుస్తుంది అనమాట. సో కాన్కరెంట్ లిస్ట్ మీద చట్టాలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. దానిలో భాగంగా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అనేది ఈ విధంగా యూసీసీ తీసుకొచ్చిందనమాట. సో అది మరొక అంశం, సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ బిట్ అనమాట. సో ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్. దీన్ని ఎవరు రూపొందించారంటే కాగ్నిషన్ అనే అమెరికా సంస్థ అనమాట. ఇది ఇంపార్టెంట్, ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు ఇంపార్టెంట్. ఈ స్టోరీ చూసుకుంటే కనుక ప్రస్తుతం ప్రపంచంలో ఈ కృత్రిమ మీద ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో ప్రతి రంగంలో కూడా అద్భుతాలు సృష్టిస్తుందన్నమాట. సో దానిలో భాగంగా పిల్లలకి ట్యూషన్స్ చెప్పడం, సో అలాగే సంబంధించి చూసుకుంటే కనుక టీవీ న్యూస్ రీడర్లుగా
వార్తలు చదవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాయి అనమాట. సో దీనిలో భాగంగా ఏంటంటే అమెరికాకి సంబంధించి కాగ్నిషన్ అనే సంస్థ ఏం చేసిందంటే ఒక ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని రూపొందించింది. ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు కూడా పెట్టింది అనమాట, డెవిన్ అని చెప్పి. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ అని చెప్పి చాలా మనకు సంబంధించి చాలా ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయిందనమాట. ఇంటర్వ్యూస్లో కూడా పాస్ అయిందనమాట. సో దీనికి ఒక ప్రాంప్ట్ ఇస్తే కనుక ఆటోమేటిక్గా ఏదైతే మనకు సంబంధించి కోడింగ్ అన్ని రాసేస్తుందన్నమాట. కొన్ని వెబ్సైట్లు కూడా ఈజీగా వెంటనే క్రియేట్ చేసేస్తుందన్నమాట. సో ఇది ఒక సంచలనం అనమాట. సో ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ని ఎవరు రూపొందించారంటే కాగ్నిషన్ అనే సంస్థ. ఆ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు చూసుకుంటే కనుక ఈ యొక్క డెవిన్ అని చెప్పాలి. అలాగే మనం అంతకుముందు ఒక కరెంట్ అఫైర్లో ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో సీఈఓ అని మాట్లాడుకున్నాం. రోబో సీఈఓ మికా, ఆ లేడీ పేరు మికా. రోబో సీఈఓ పేరు మికా అని చెప్పి పేరు పెట్టారు. ఇది చూసుకుంటే కనుక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు వచ్చేసరికి డెవిన్. మరొక అంశం, భారత నౌకాదళంలోకి 2 అత్యాధునిక యుద్ధ నౌకలు. సో ఏంటంటే ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో, డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. సో ఇటీవల కాలంలో భారత నౌకాదళంలో చేరిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షిప్స్ ఏంటంటే ఐఎన్ఎస్ అగ్రే, నెక్స్ట్ ఐఎన్ఎస్ అక్షయ్. సో ఇటీవల కాలంలో ఏంటంటే భారతదేశం దేశీయంగా ఒక 8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షిప్స్ని స్టార్ట్ చేసిందనమాట. దానిలో భాగంగా మొత్తం 8 అనుకుంటే కనుక ఆ 8లో 2 నౌకాదళంలో చేరిందనమాట. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ప్రధానంగా ఈ యొక్క 2 షిప్లు ఎందుకు ఉపయోగపడతాయి అంటే భారత నౌకాదళం నిర్వహించే యాంటీ సబ్మెరైన్ ఆపరేషన్లో పాటు అలాగే మందు పాత్రలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని కనిపెట్టడంలో పాటు అలాగే తీర ప్రాంతాల్లో గస్తీకి ఉపయోగపడతాయి అనమాట. సో దానిలో భాగంగా వీటిని నిర్మించారు. వీటికి సంబంధించి చూసుకుంటే కనుక వీటి పొడవు వచ్చేసరికి 77 మీటర్లు, అలాగే వెడల్పు వచ్చేసరికి 10.25 మీటర్స్ అనమాట. దీని యొక్క వేగం చూసుకుంటే కనుక 25 నాటికల్ మైల్స్ అనమాట. సో ఇది ఇంపార్టెంట్. మరొక అంశం, ప్రయోగించిన వెంటనే పేలిపోయిన జపాన్ ప్రైవేట్ రాకెట్. జపాన్ తన చరిత్రలో మొట్టమొదటిసారి ఒక ప్రైవేట్ రాకెట్ని ప్రయోగించిందనమాట. ఆ ప్రైవేట్ రాకెట్ సంబంధించి చూసుకుంటే కనుక స్పేస్ వన్ అనే ఒక సంస్థ కైరోస్ అనే రాకెట్ని ప్రయోగించింది. ఈ కైరోస్ అనే రాకెట్ ద్వారా ఒక ప్రభుత్వ ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్దామని చెప్పి ప్రయోగించింది. కాకపోతే దురదృష్టవశాత్తు ప్రయోగించిన కొద్దిసేపటికే పేలిపోయిందనమాట. సో పేలిపోయి మిడిల్ జపాన్లో ఒకయోమ యొక్క పర్వత దగ్గర అది కూలిపోయిందనమాట. సో దీనికి సంబంధించి చూసుకుంటే కనుక అది ఒక ప్రయోగంగానే సక్సెస్ అయితే జపాన్ నుంచి ఒక ప్రైవేట్ సంస్థ స్పేస్ వన్ అనే సంస్థ అయ్యేదనమాట. సో భారతదేశంలో లింక్ చేసుకుంటే కనుక భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్, స్కైరూట్ అనే సంస్థ, స్కైరూట్ ఏరోస్పేస్ అనే సంస్థ దీన్ని నిర్మించిందనమాట. సో అలాగే మళ్ళీ మనం ఇంకోటి మాట్లాడుకున్నాం, లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ మాట్లాడుకున్నాం. సో స్కైరూట్ ఏరోస్పేస్ ఏదైతే ఉందో విక్రమ్ ఎస్ అనే రాకెట్ని ప్రయోగించింది కదా, అది భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ అని మాట్లాడుకున్నాం. సో అలాగే ఏదైతే ఐఐటి మద్రాస్కి సంబంధించి అగ్నికుల్ కాస్మోస్ అనే సంస్థ అగ్నిబాన్ సబ్ ఆర్బిటల్ రాకెట్ని ప్రయోగించబోతుంది. మార్చి 22-28 తారీఖుల మధ్యలో ప్రయోగించబోతుందని చెప్పి మాట్లాడుకున్నాం. అది కానీ సక్సెస్ అయితే భారతదేశంలో నుంచి ఏదైతే సెకండ్ రాకెట్ ప్రయోగించిన రెండో సంస్థగా ఈ యొక్క అగ్నికుల్ కాస్మోస్ అనే సంస్థ నిలవబోతుంది అనమాట. సో ఆ 2 మనం ఇంపార్టెంట్. అలాగే జపాన్కి సంబంధించి లేటెస్ట్గా ఆ యొక్క ఏదైతే రాకెట్ అనేది కూలిపోయిందనమాట, దాన్ని మనం మన భారతదేశానికి సంబంధించి లింక్ చేస్తాం అనమాట. ఇవి ఇప్పటి వరకు ఉన్న కరెంట్ అఫైర్స్. అలాగే మా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఫిజిక్స్కి సంబంధించి కొన్ని లెసన్స్ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడగలరు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.